హలో హాయ్, దిస్ ఈజ్ మేనిఫెస్ట్ విత్ మహి. ఓకే, నేను లైఫ్ కోచ్గా తర్వాత యాజ్ ఎ హీలర్గా లాస్ట్ 2 years నుంచి ఎంతోమందికి హీల్ చేసి మనీకి, హెల్త్కి, రిలేషన్షిప్కి, కెరీర్కి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై అయ్యి వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ మొత్తం క్లియర్ అయిపోయి చాలా అద్భుతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి మన నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండి మనీ అట్రాక్ట్ అవ్వకపోవటం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకోబోతాము. వాటిని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, జస్ట్ 3 steps వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. చాలా పెద్ద మెడిటేషన్స్ ఇవన్నీ ఏం చెప్పను, సింపుల్ టిప్స్ చెప్తాను. ఇవి రెగ్యులర్గా డైలీ ఫాలో అవ్వండి, చాలా మిరాకిల్స్ మీకు కలగజేస్తాయి. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్నటువంటి నెగిటివ్ పోయి మనీ ఈజీగా అట్రాక్ట్ అవ్వాలి అంటే మైండ్ సెట్, యాక్షన్, తర్వాత ఎనర్జీ, ఈ 3 కలిసి మనల్ని మంచి బూస్టప్ ఇచ్చడానికి చాలా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ మూడింటిని మనము కలిపినప్పుడే మనకి మంచి ఎనర్జీ అనేది కలుగుతూ ఉంటుంది. ముందుగా నెగిటివ్ ఎందుకు వస్తుంది క్లియర్ చేసుకోవాలండి. డబ్బు నాకు రావటం లేదు, నాకు డబ్బు చాలా కష్టతరంగా ఉంది, నాకు అసలు లక్ లేదు, నేనే చేయలేకపోతున్నాను ఏ పని కూడా అని నెగిటివ్గా ఉండటం వల్ల ఈ యొక్క మనీ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంటాయండి. వీటిని క్లియర్ చేసుకునే బాధ్యత ఎవరిపైన ఉంది? కేవలం మీపైనే ఉంది. ఇది కేవలం హీలింగ్ వల్లే సాధ్యపడుతుంది. ఆ తర్వాత మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే జస్ట్ మెడిసిన్స్ మాత్రమే మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాని ఈ యొక్క మనసులో ఉన్నటువంటి, మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని మొత్తం క్లియర్ చేసే బాధ్యత వాళ్ళపైన ఉండదు కూడా. సో అది కేవలం హీలింగ్ వల్ల సాధ్యపడుతుంది. మనలో నెగిటివ్ పోవాలి అంటే ఏం చేయాలి సార్ అని ఎంతోమంది ఎన్నో మెసేజ్ చేస్తూ ఉంటానండి. అలా పోవాలి అంటే సింపుల్గా ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఇలా చెప్పుకోండి. మనసులో ఇలా కళ్ళు మూసుకొని, మనీ నన్ను చాలా సులభంగా, సహజంగా, ప్రేమతో చేరుకుంటుంది. నేను డబ్బు పొందే అర్హుడిని లేదా అర్హురాలిని. నా జీవితంలో అబండెన్స్ ఫ్లో అనేది విపరీతంగా ఉంది అనే అఫర్మేషన్స్ డైలీ చెప్పుకోండి. మీ జీవితంలో తప్పకుండా ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. అదొక్కటే కాకుండా ఎనర్జీ క్లెన్స్ చేసుకునే విధానం గురించి కూడా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. చిన్న స్పిరిచువల్గా ఎదిగేటటువంటి స్మాల్ టిప్ అనమాట ఇది స్టార్ట్ చేయండి. ఉదయం ఉప్పు నీటితో కాళ్ళు కనుక్కోండి. దానివల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం పోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్పిరిచువల్గా మనం దైవికంగా మనము లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవికి కుబేర మంత్రము కూడా చేసుకున్నట్లయితే కనుక మనలో ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఉంటే కనుక వాటన్నిటిని కూడా తీసేసి బయటకు తోసేసేయండి. ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్ వచ్చేసి, మనీ కోసం ప్రాక్టికల్ యాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు డబ్బు రావాలి, నాకు ఈజీగా ఊరికనే వచ్చిపోవాలి, మా ఇంట్లో నాకు వచ్చి పడాలి అని చెప్తే అది రాదు, అది సమం కాదు. మనీకి యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు యాక్షన్ తీసుకోవాలి, ఆ యాక్షన్కి తగ్గట్లుగానే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన మనకి ఏ పనిలో అయితే స్కిల్ ఉందో ఆ పని మీదే మీరు దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అదొకటే కాదండి, మన యొక్క ఎనర్జీ లెవెల్ని ఏ విధంగా పెంచుకోవాలి అంటే ఈ యొక్క క్రిస్టల్స్ వల్ల కూడా మనకి ఎంతో అద్భుతమైన ఎనర్జీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మనీకి సంబంధించినటువంటి క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఇది ఒకసారి చూడండి. పైరెట్ క్రిస్టల్ అద్భుతంగా వస్తుందండి. ఇది ప్యూర్ ఒరిజినల్ కావాలంటే మన దగ్గర నుంచే ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి. అతి తక్కువ రేటుకే ఎవరైనటువంటి రేటుకి బల్క్ మీద తెప్పించి మన యొక్క సబ్స్క్రైబర్స్కి, మన యొక్క హీలింగ్ ద్వారా చేసుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఆధ్యాత్మికంగా నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎనర్జీ అనేది తప్పకుండా అవసరం అండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేవి తప్పకుండా మన ఎనర్జీ ఫ్లోని బాగా పెంచుతాయి కాబట్టి యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీ లైఫ్ టోటల్గా చేంజ్ చేస్తాయి. తర్వాత మనకి హీలింగ్ వల్ల నెగిటివ్ ఎనర్జీని మొత్తం క్లెన్స్ చేసేసి మనలో బూస్టప్ చేసేసి, మన డైలీ మార్నింగ్ లేవగానే మనం ఏ విధంగా ఉండాలి, డే అంతా ఏ విధంగా ఉండాలి, మనకి సంబంధించిన యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా తీసుకోవాలి, సక్సెస్ ఏ విధంగా సాధించాలి, మనకు ఓవర్ థింక్ని మనం ఏ విధంగా మనకి బయటకు తోసేసేయాలి అనే వాటి గురించి రెగ్యులర్గా మనం ఫాలో అయినట్లయితే కనుక తప్పకుండా మనీ ఈజీగా అట్రాక్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరి లైఫ్లో అట్రాక్ట్ అవుతుంది. నా లైఫ్లో అట్రాక్ట్ అయ్యింది కాబట్టి నేను ఎంత హానెస్ట్గా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.